గుజరాత్లోని నాగపూర్లో క్లోరిన్ గ్యాస్ లీక్ అయింది. గోదిన ప్రాంతంలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లో గ్యాస్ లీక్ అయిన ఘటనలో దాదాపు 40 మంది అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వారిని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. దాదాపు 900 కిలోల క్లోరిన్ సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో స్థానిక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి గ్యాస్ లీక్ను అదుపు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, అసలు గ్యాస్ లీక్ అవ్వడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం చాలా మంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. వారి సిచ్యువేషన్ ఎలా ఉంది? రోహిత్, నాగపూర్లో ఈ వాటర్ ప్లాంట్లో క్లోరిన్ గ్యాస్ లీక్ అయింది. దాదాపు 900 కిలోల గ్యాస్ లీక్ అవడంతో దాదాపు 40 నుంచి 50 మంది అస్వస్థకు గురయ్యారు. అంటే వారంతా కూడా ఊపిరాడక అస్వస్థకు గురయ్యారు. వారందరూ సమీపంలో ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గ్యాస్ లీక్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటి అనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పుడు గ్యాస్ లీకును కంట్రోల్ చేశామనేది కూడా పోలీసులు కానీ ఇటు సహాయక సిబ్బంది చెప్తున్నారు. మరోవైపు ఈ గ్యాస్ లీక్ అవడంతో ఈ గ్యాస్ వాటర్ ప్లాంట్కి సమీపంలో దాదాపు 200 మీటర్ల వరకు కూడా ఎవరిని స్థానికులు ప్రజలు ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ గ్యాస్ లీక్ అవడం ద్వారా మరింత మంది అస్వస్థకు గురై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరినీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి గ్యాస్ ఎలా లీక్ అయింది? అక్కడ ఏం పొరపాటు జరిగింది? అంటే వాటర్ ప్లాంట్కి సంబంధించి ఈ క్లోరిన్ గ్యాస్ అనేది ఎక్కువ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఎక్కువ క్లోరిన్ గ్యాస్ అనేది వినియోగిస్తూ ఉంటారు. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఇది జరిగి ఉండొచ్చు అనేది ప్రధానంగా వారు చెప్తున్నారు. గ్యాస్ ఓపెన్ చేసే క్రమంలో కానీ క్లోజ్ చేసే సమయంలో వాళ్ళు సరిగా పని చేయకపోవడం వల్లే ఈ గ్యాస్ లీక్ అయి ఉండొచ్చు అనేది కూడా ప్రధానంగా అంచనా వేస్తున్నారు. దానిలో భాగంగానే వాటర్ ప్లాంట్ నిర్వాహకులు కూడా అదుపులో తీసుకుని గ్యాస్ ఎందుకు లీక్ అయింది ఏంటి అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం అదుపులోకి వచ్చిందా శివ? గ్యాస్ లీకేజ్ పూర్తిగా అదుపు చేశారా? గ్యాస్లో మొత్తం అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇద్దరు కూడా సంయుక్తంగా గ్యాస్ లీక్ను కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు. అస్వస్థకు గురైన వారి పరిస్థితి కూడా అందరూ నార్మల్గా ఉన్నారు. ఎవరికి ప్రాణాపాయ స్థితిలో లేరు అనేది కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో చాలాసార్లు మ్యాన్మేడ్ ఎర్రర్స్ ఎక్కువగా ఉంటుంటాయి, ప్రాణాపాయానికి దారి తీస్తుంటుంటాయి, అవగాహన లోపం, కొంత నిర్లక్ష్యం కారణంగా.